వైజిఎల్ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మిత్ర బృందానికి వందనాలు. ఈరోజు గోదాదేవి చరిత్ర తెలుసుకుందాము. ధనుర్మాస ప్రత్యేకత అయిన గోదాదేవి జననము, ఈ తిరుప్పావై ఎలా పుట్టింది, గోదాదేవి ఎక్కడ పుట్టారు అన్నది కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ గోదాదేవి ఎవరు అంటే, శ్రీమన్నారాయణుని పరమభక్తురాలైన ఈ గోదాదేవి భూలోకంలో అవతరించిన అద్భుతమైన దివ్యఘట్టమే ఈ గోదాదేవి పుట్టుక. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని ఒక ప్రత్యేకమైన ప్రాశస్త్యమైన విల్లిపురం క్షేత్రంలో ఈమె జననం జరిగింది. విష్ణు చిత్తుని పూతోటలో తులసీవనంలో దైవ శిశువుగా అవతరించిన గోదాదేవి భక్తి, ప్రేమ, త్యాగాలకు సజీవ ప్రతీకగా నిలిచింది. ఈమె భూమి మీద దివ్య శిశువుగా పూతోటలో తులసీవనంలో జన్మ తీసుకున్నది. భూమి మీద జన్మ తీసుకున్నదని ఆమెకు పెరియాళ్వారు, విష్ణు చిత్తుల వారు గోదాదేవి అని పేరు పెట్టుకున్నారు. తమిళంలో గోదై అంటే భూమి, అదే సంస్కృతంలో గోదా అంటే భూమి. ఆమె భూమి మీద దివ్య శిశువుగా జన్మ తీసుకున్నందుకు పెరియాళ్వార్ గారు, విష్ణు చిత్తుల వారు గోదాదేవి అని నామకరణం చేసుకొని ఆమెను చిన్నతనం నుండి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆమెకు విష్ణు చిత్తుల వారు చిన్నతనం నుండే రామాయణ భాగవతాలు, కృష్ణ పరమాత్మ లీలలు చెప్తూ పెంచుతూ ఉన్నారు. ఆమెకు చిన్నతనం నుండే విష్ణుమూర్తి అన్న చాలా అనన్యమైన ప్రేమ, భక్తి జనించింది. అప్పటి నుండి ఆమె చిన్నతనం నుండే బొమ్మల వస్తువులు, అవి ఇవి ఏ వస్తువులైనా ఆట వస్తువులు బదులుగా కృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి విగ్రహాలతో ఆడుతూ తను తులసివనంలో, పూలవనంలో పెంచుతున్న పువ్వులను మాలలుగా కట్టి మొదట తనుగా వేసుకొని తర్వాతే పరమాత్మునికి అర్పించేది. ఈమె భగవంతుడి కోసం తయారు చేసిన పూలమాలలను, తులసి మాలలను స్వామి కంటే ముందే తానే ముందుగా అలంకరించుకొని తర్వాత స్వామికి అర్పించేది. అందువల్ల ఆమెకు ఆండాల్ అని కూడా పేరు పెట్టుకొని పిలుచుకునేవారు విష్ణు చిత్తుల వారు. అలా ఆమెకు ఆండాల్ అని కూడా పేరు నిలిచిపోయింది. ఇదే గోదాదేవి అవతారం. ఆమె స్వయంగా పెరియాళ్వారు ఇంట్లో పెరిగిన గోదా తల్లి. శ్రీరంగనాథునిపై భక్తి ఎలా పెంచుకుందో చూద్దాం. పువ్వుల మాలను ముందుగా తానే ధరించి తర్వాతే స్వామికి అర్పించేది. అపూర్వమైన ప్రేమ భక్తి గోదాదేవిది. భగవంతుడే తన మాలలను ఆనందంగా స్వీకరించాడు. శ్రీరంగనాథుని ప్రియ భక్తురాలు ఆమెయే గోదాదేవి, ఆండాల్ తల్లి. ఆమె చిన్న వయసులోనే విష్ణు భక్తి ఆమె హృదయాన్ని నింపింది. ఆమె హృదయంలోని భావనలను, అచంచలమైన భక్తిని, ప్రేమను ఒక గ్రంథ రూపంలో రచించుకున్నారు. అదే మనం చదువుకొనే తిరుప్పావై. గోదాదేవి రచించిన తిరుప్పావైలో 30 పాసురాలు భక్తి మార్గాన్ని చూపుతాయి. ఆమె హృదయ వేదన, ప్రేమ, భక్తి అన్నీ ప్రతిబింబిస్తాయి. లోక సంబంధాలను త్యజించి శ్రీమన్నారాయణుని భక్తిలో తన జీవితాన్నే అర్పించిన మహానుభావురాలు. ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆళ్వారు. ఆమె మనసులోని భావనలను, ప్రేమను, భక్తిని భావప్రకటనం చేసిన గ్రంథమే తిరుప్పావై. ఈ గ్రంథంలో 30 పాసురాలు ఉంటాయి. అదే మనము ఈ ధనుర్మాసంలో చదివి పారాయణ చేసుకునే తిరుప్పావై. ఇలా తిరుప్పావై జననం జరిగింది. ఆమెది దైవ వివాహం. లోక సంబంధాన్ని త్యజించి శ్రీ రంగనాథుడినే భర్తగా భావించిన గోదాదేవి మహా భక్తురాలు. చివరికి స్వామిలోనే లీనమై దైవత్వాన్ని పొందింది. గోదాదేవి మహిమ ఎటువంటిదంటే, గోదాదేవి భక్తి మనకు నేర్పేది ఒకటే మార్గం. నిజమైన ప్రేమతో భగవంతుణ్ణి స్మరిస్తే ఆయన మన జీవితాన్ని నడిపిస్తాడని ఆమె నమ్మకం. గోదాదేవిలా నిస్వార్థమైన భక్తి మన హృదయంలో పుడితే మన జీవితమే ఒక ఆలయం అవుతుంది. అదే ఆమె తిరుప్పావైలో నిరూపించారు. భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవే గోదాదేవి చూపిన మార్గం. భక్తి అంటే ఏమిటో చూపిన తల్లి మహాదేవి.
ప్రపంచానికి చూపించిన దైవమూర్తి. శ్రీమన్నారాయణుని ప్రేమలో తన ప్రాణాలనే అర్పించిన మహానుభావురాలు. ఆమెయే గోదాదేవి, ఆండాళ్ తల్లి. ఈ పవిత్రమైన ఘట్టమే గోదాదేవి జననము చరిత్ర. గోదాదేవి జననము, తిరుప్పావై జననం తెలుసుకున్నాం కదా మిత్రులారా. ఒక దివ్య ఆత్మ జీవాత్మగా భూమి మీద జన్మ తీసుకొని భగవంతుడిలో ఎలా లీనమవ్వాలి, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భక్తి ఎలా ఉండాలి అని చూపించిన పవిత్ర గ్రంథమే ఈ తిరుప్పావై. చూసిన వారికి, విన్న వారికి శుభం కలుగుగాక. మిత్రులారా, ఆండాళ్ గోదాదేవి జీవిత చరిత్ర చాలా క్లుప్తంగా వివరించాను. మీకు ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నలుగురు ఆనందించి దైవానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.